జనగామ గ్రామంలో వైభవంగా కామాక్షి దేవి ఏకాంబేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాగూర్ పాల్గొని శ్రీ కామాక్షి దేవి ఏకపరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి సుప్రభాతం, వేద పఠనం, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, బ్రహ్మాండ నాయకుని పల్లకిని ఎత్తుకొని ఎదుర్కోలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య దేదీప్యమానంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కాగా మానాలి ఠాగూర్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విశ్వకర్మ, శారదాదేవి పీఠాధిపతులు, చంద్రమౌళేశ్వర స్వామి, వేద పండితులు, ఏలేశ్వరం వీరాచార్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, నూతి సత్యనారాయణాచారి, రాజమౌళి, బొచ్చు శ్రీనివాస్, ఏలేశ్వరం శ్రీనివాస్, కుమారస్వామి, శీలోజీ ప్రసాద్, రవీంద్రాచారి, కట్ట లక్ష్మీనారాయణ, జనగామ గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జనగామ గ్రామంలో రంగరంగ వైభవంగా ఆ అమ్మవారు తల్లిది కళ్యాణంకి మీరందరూ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఆ దేవుడు మాకు మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ని మీ అందరూ కూడా మళ్ళీ ఎంతో భారీ మెజారిటీతో గెలిపించుకొని ఆయనని మీ కుటుంబ సభ్యుడుగా భావించి ఎంతో భారీ మెజారిటీతో గెలిపించి ఆయనకి ఊరిని అభివృద్ధి చేసే ఒక దయ ఆ తల్లి ఇచ్చింది. ఈ రోజు ఊరు అభివృద్ధి ఆయన జయంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఆ దేవాది ఆ దేవతలందరూ కూడా ఈ రోజు మన కామాక్షి అమ్మవారు ఈ రోజు ఇక్కడ ఆ గుడికి 3 రోజులు ఆ తల్లికి సేవ చేసే భాగ్యము మా కుటుంబంకి, మా దంపతులకి ఇచ్చినందుకు ఆ దేవుడికి మళ్ళీ ఒకసారి చేతులు జోడించి తలవంచి నమస్కారం చేస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడ బతికి ఉన్నా అంటే చాలా పెద్ద గండం నుంచి బయటకు రావడం జరిగింది. మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రతి ఒక్క నిత్యము ఈ ఊరు బాగోగులు అందరికీ మంచి చేయాలని, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగాలు చేయాలని ఎంతో దీక్షతోని కష్టం పడుకుంటా ఊర్లకి అభివృద్ధి చేసి ముందుకెళ్తా ఉన్నాడు. ఆ దేవుడు నిజంగా ఆయన బ్లెస్ చేసిండు. ఎంతో పెద్ద రాముల వారి గుడి మన గుట్ట దగ్గర దొరికిన విగ్రహంకి కూడా 150 ఫీట్ విగ్రహంని ఆయన సొంత డబ్బుతోని చేస్తూ అక్కడ మనకి 1800 ఓల్డ్ విగ్రహం దొరికింది. రాముల వారు ఉన్నప్పుడు విగ్రహము మన హయాంలో దొరుకుడు, అది మా అదృష్టంగా భావించి ఆ